లేకపోతే బంధువులు, లేకపోతే స్నేహితులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, భార్యకి భర్త, భర్తకి భార్య, అలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క కోరిక తోడుగా కోరుకుంటూ ఉంటారు. కానీ నేను కొన్ని సంవత్సరాలు నాకు బాబానే తోడున్నాడు అనే ధైర్యంతో నా జీవితాన్ని 27 సంవత్సరాలు నడిపాను సార్. కేవలం బాబా గారు ఉన్నారు నాకు, నేను ఒక్కదాన్ని కాదు, నాకు తోడు బాబా. భగవంతుడు తోడుంటే ఏ తోడు మనకు అవసరం లేదు సార్. నేను చెప్తున్నాను కదా, ఇది కేవలం నా అనుభవంతో చెప్తున్నాను సాయి. భగవంతుడు తోడుంటే జరగదంటూ ఏమీ లేదు మన జీవితానికి, సర్వము జరుగుతాయి. ఏమి ధర్మబద్ధమైన కోరికలు మాత్రమే, ధర్మబద్ధమైన మటుకే మనకి జరుగుతాయి. మనం అన్యాయంగా, అక్రమంగా, మనం తప్పు చేస్తూ మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి నిలబడినా కూడా నువ్వు ఆ కోరిన కోరిక ఫలవంతం మట్టుకు ఎప్పటికీ అవ్వదు. మనం ధర్మబద్ధంగా కోరండి, మనం న్యాయంగా ఉండండి, నీతిగా ఉండండి, భగవంతుడిని తోడుగా పెట్టుకోండి. మన ప్రయాణం ఎంత అంటే ఎటువంటి ముళ్ళు లేకుండా మన ప్రయాణం సజావుగా సాగిపోతుంది. ఇది అనుభవంతో నేను చెప్తున్నాను సాయి. ప్రతి ఒక్కరూ ఆచరించి చూడండి, మీకు మీకే అనుభవం అవుతుంది సాయి. మీ మాటల్లో నా అనుభవం అనేటటువంటి మీకు మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగినటువంటి గొప్ప అనుభవం చెప్పండి. నేను ఎప్పుడూ ఎవ్రీ టైము యాక్చువల్గా ఒక సంవత్సరానికి 2 సార్లు రావడమో, 3 సార్లు, లేకపోతే 4 నెలలు అయిపోయాక అయ్యో షిరిడి వెళ్ళి చాలా రోజులైంది, బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి, బాబా దగ్గర చూడాలి. బాబా ఆచరించారు, ఏం చెప్పారు, ఎలా చేశారు బాబా, మనం ఏం ఉండాలి, మనం ఎలా ఉండాలి, మనం ఎవరికి సహాయం చేయాలి, ఎవరికి సహాయం చేయకూడదు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో మనం ధర్మంగా ఉండాలి, ఎవరితో మనం నీతి నిజాయితీగా ఉండాలి అనేది మనకి మన జీవన విధానంలో జరిగే అనుభవాలే మనకు ఎదురవుతూ ఉంటాయి. అవి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఒకసారి నేను షిరిడి వెళ్ళాలని అనుకున్నాను సాయిరాం. నేను యాక్చువల్గా ఈ వారం సోమవారం అనుకున్నాను, బాబా నీ దగ్గర నేను బుధవారం ఉండాలనుకుంటున్నాను సాయిరాం. బాగా మరి టికెట్లు చూస్తే దొరికేటట్లేదు. నేను ఎలా సాయిరాం బాబా, నాకు ఎలాగా నేను చూడాలి, గురువారం ఉదయం ఉండేటప్పటికి నేను నీ దగ్గర ఉండాలి బాబా అని చెప్పి నేను అనుకున్నాను. అనుకున్న తర్వాత తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి తత్కాల్లో రేపు నాకు నాగర్సోల్ ఎక్స్ప్రెస్కి తత్కాల్లో టికెట్ బుక్ చేయాలి, అది కూడా నేను అనుకున్న కోచ్ ఏదైతే ఉందో అదే కోచ్లో కావాలి నాకు. అప్ అండ్ డౌన్ గురువారం దర్శనం అయిపోయాక మళ్ళీ గురువారం సాయంత్రం బయలుదేరిపోయి మళ్ళీ నాకు శుక్రవారం మళ్ళీ నేను యథావిధిగా హైదరాబాద్ చేరేటట్టుగా నాకు ఆ విధంగా టికెట్ కావాలి అంటే ఫోన్ చేశాను. ఫోన్ చేసిన 5 నిమిషాలకు అయ్యే మీరు ఎలాగైతే కోరుతున్నారో అలాగే లో ఎక్కడితో మీకు టికెట్ ఉన్నాయి సాయిరాము అని చెప్పాను అన్నారు. అలాగే నేను వెంబడే బయలుదేరిపోయాను. ఓకే బాబా పిలుపు ఉంది కాబట్టి నేను ఏ విధంగా నా మనసులో అయితే తప్పన ఆందోళన ఉందో అదే విధంగా నాకు టికెట్ అలాగే జరిగినాయి. బుధవారం ప్రయాణం చేశాను, గురువారం పొద్దున్నే దిగాను. గురువారం పొద్దున సాయిబాబా మందిరానికి వెళ్ళాను. నేను ఎలా చేశానంటే సాయిరాం ఒక్కసారి 2-3 సార్లు దర్శనం టికెట్ 200 రూపీస్కి ఒక 3-4 కొనేసుకుంటాను. ఎందుకంటే సాయంత్రం మళ్ళీ నాకు 5:30కి ట్రైన్ ఉంది. సో ఆ లోపు బాబాని మనం ఇక్కడికి వచ్చాము అంటే ఆయన సన్నిధానంలో ఉండాలి అనే కోరుకుంటాం. కానీ ఇంకా వీటిగా అవి చూడాలి, ఈ చూడాలి, వాళ్ళే చూస్తున్నారు, వీళ్ళే చూస్తున్నారు, అసలు ఆ తప్పన అనేది నాకు చేశాను. నేను బాబా సన్నిధానంలో ఉండాలి, బాబాని చూసుకోవాలి, బాబా దగ్గరే నా ప్రయాణం. ఎందుకంటే నేను ఏ విధంగా అనుకున్నానో నా ప్రయాణం ఎంత సజావుగా సాగించానో ఆయన స్థానంలో, ఆయన సంస్థానంలో, ఆయన దగ్గర. ఎందుకంటే మనం ఏ జన్మలో ఏ కర్మ చేస్తున్నామో మనకు తెలియదు. ఆ కర్మలన్నీ తొలగించుకోవాలంటే ఆ గురు పాదాల దగ్గర, మన గురు కనుల దగ్గర స్పర్శతోటి, ఆ చూపుతోటి మన కర్మలు పోగొట్టుకోవడానికే ఈ షిరిడి సంస్థానానికి రావాలి సాయిరా. ఆ సద్గురు రాయని పాదాల దర్శనమే మనకు జీవన విధానాన్ని ఎంతో మారుస్తూ ఉంటుంది. అలాగే నేను దర్శనం చేసుకొని నేను ద్వారకానాయుడు గురుస్థానం దగ్గర కూర్చున్నాక ఒక వ్యక్తి, ఒక 70 ఏళ్ళ వ్యక్తి, ఒక 10 సంవత్సరాలు అయింది. 2020 కదా, 2015 ఆ టైంలో సాగి నేను ఇక్కడ గురుస్థానం దగ్గర కూర్చుంటే నా దగ్గరికి వచ్చి 11 రూపాయలు ఇవ్వు అని అడిగాను. అంటే నా చేతిలో చిల్లర సాయిరాం అని చెప్పి చూస్తూ ఉంటా, ఇవ్వు 11 రూపాయలు, ఇవ్వు 11 రూపాయలు అన్నారు. సరే బ్యాగ్ మొత్తం గాలిస్తూ ఉంటే కరెక్ట్గా ఒక 8 రూపాయలు, 2 రూపాయలు బిళ్ళలు 8 ఉన్నాయి, రూపాయి బిళ్ళలు 3 ఉన్నాయి. కరెక్ట్గా 11 రూపాయలు ఇస్తే సంతోషంగా ఆశీర్వదించి
చల్లగా ఉండు, బాబాగారు నమ్మకం ఉన్నావు కదా, అలాగే ఉండు, ఏ మాత్రం సడలిపోకు అని చెప్పి నన్ను దీవించి వెళ్ళారు. ఇంకా అది ఇంకా బాబాగారే వచ్చారు అని ఎప్పుడు అనిపిస్తుందంటే అప్పుడు అనిపించదు, ఎదురుగా కనిపించినప్పుడు ఓ ఈయన బాబా అని మట్టుగా అనిపించదు. మనకి తర్వాత తెలిసింది అనుభవం, నేను నీ దగ్గరే ఉన్నాను, నీ దగ్గరికే వచ్చాను అని చెప్పి. అయ్యా బాబా ఈ రూపంగా వచ్చావు నాయన, ఇంకా నువ్వు ఎదురుపడే రోజు రావాలంటే నేను ఎంత సాధన చేసుకోవాలో అని చెప్పి ఎంతో తప్పుతో అనుకున్నాను. కానీ మళ్ళీ అదే టైంకి నేను సాయంత్రం మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యాను. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా హాయిగా మన ప్రయాణం సాగింది అంటే కేవలం తోడు బాబా గారే. మనం నమ్మిన బాబా గారు మన జీవితాల్లో ఎప్పుడు కూడా మమ్ము చేయరు. అది నమ్మి ఉండండి, 100% నమ్మి ఉండండి. ఇవాళ ఒక కష్టం వచ్చింది, వద్దు బాబా గారు వద్దు, ఆయన ఏం చేయలేదు, ఇంకా ఆయన అత్తమ్మ గారి మటుకు దయచేసి వెళ్ళొద్దు. ఎప్పటికైనా మనకి ఏది న్యాయమో, ఏది అవసరమో, అది ఏది కావాలో ఆయనకి తెలుసు కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడు నిత్యం కోరికలు వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి మనకి ఏది అవసరమో భగవంతుడికి తెలుసు కాబట్టి ఆయన మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలో అది ఖచ్చితంగా ఇస్తారు, ఇచ్చి వేస్తారు. మనం జీవితానికి ఆనందమయంగా చేస్తూ ఉంటారు. అది కేవలం మన 100% నమ్మకం. ఆ నమ్మకమే మనల్ని సజావుగా, మన జీవితాన్ని సజావుగా సాగేటట్టు తెలుసు. నమ్మకం అని చెప్పారు కదా సాయి. మనకి ఏది వచ్చినా నిజంగా బాబా గారితో ప్రయాణం చేసిన వాళ్ళందరూ అనుభవజ్ఞులందరికీ నిజంగా కష్టం ఉంటుందమ్మా. కష్టం ఏ పక్షమైనా ఉంటుంది, ఒక బాబా నమ్మకం కాదు, ఏ దేవుడు నమ్మికైనా సరే, ఏ జీవికైనా సరే కష్టం అనేది ఉంటుంది. ఆ కష్టం వచ్చినప్పుడు నాకు భగవంతుడు లేడు, ఇది కాదు అని మటుకు మనం ఉన్నాము అని అంటే నీలో నమ్మకం లేదంటే అదే నమ్మకానికి అపనమ్మకానికి తేడా. మనకి వాడు వద్దు, ఇంకో దేవుడు ఏదో చేస్తాడు, ఆ దేవుడు ఎందుకంటే ఏదో పొందుతాము అని అనుకుంటే అది కేవలం నీ భ్రమే అంతే. నువ్వు నమ్మకాన్ని ఎప్పుడైతే పోగొట్టుకున్నావో నీకే నమ్మకం ఉంటుంది. నువ్వు ఎన్ని ప్రయాణాలు చేసినా, ఎంతమంది దేవుడిని నమ్ముకున్నా, ఏది నమ్ముకున్నా కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది జరగదు. నువ్వు నమ్మకంతో లేదు నాకు బాబా చేస్తారు, మీరు నమ్ముకుంటే ఏ ధైర్యమైనా సరే, నేను ఒక బాబా గురించే కాదు, మీరు నమ్ముకుంటే ఏ ధైర్యమైనా సరే, మీరు 100% అది నమ్మారు అని అంటే అది ఖచ్చితంగా మీకు ఆయన చేసి వేస్తాడు. అది ధర్మబద్ధంగా ఎప్పుడు జరగాల్సిందో అదే సమయానికి మీరు చేసి వేస్తాడు. మనం ఎప్పుడైతే నమ్మకం పోతామో మనం అన్నింటిలోనూ కోల్పోతూనే ఉంటాం, మనకి ప్రతిదీ ఎదురీతగానే ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా అపనమ్మకానికి తావు ఇవ్వద్దు, నమ్మకం పెట్టుకోండి. ఓర్పు, బాబా అడిగే 2 రూపాయల దర్శనం అదే, శ్రద్ధ, సహనం, ఓర్పు, విశ్వాసం. అవి 2 అడుగుతారు. అవి 2 మనం ఉన్నామా మన జీవనం ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది అనేది ఉంటుంది. కేవలం బాబా గారితో నాకున్న అనుభవంతో, నాకు చూపించిన వేలతో నేను ఎంతో ఆనందంతో ఈ శిరిడి సంస్థానంలో చెప్తున్నాను అంటే అది 100% బాబా నాకు నిరూపించిన సత్యాలు, అక్షర సత్యాలు అమ్మాయి. చక్కగా చెప్పారు. ఇంకా